విడుదల చేయటానికి, మంచి ప్రార్థన శక్తితో దేవునికి ప్రియబిడ్డలుగా ఉండటానికి మరి ప్రభు చెప్పుతున్న మాటను బట్టి మనము ఏం చేయాలంటే, మొదటగా ప్రతివాడు తను చేయుచున్న పనులలో ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మరి ఆ విధంగా పరీక్షించుకోకపోతే ఏమవుతుందంటే, మన పాప భారం అనేది మనలోనే ఉంచుకొని ఉంటే, ఎవరు బరువు వాళ్ళకే తెలుసు కదా. 70 కేజీలు ఉంటే తన బరువు తానే భరించాలి. అయితే లోకములో ఉన్నప్పుడు ఈ పాప భారములు ఉంటే పరలోకములు వెళ్ళినా కూడా ఆ యొక్క పాపములతోన్నట్టు బరువును తూకం వేసినప్పుడు ఆ తూకము తగ్గదు. 70 కేజీలతో శరీరంతో ఉన్నట్టు బరువు ఎలా ఉంటుందో, లోకములో పాపములో మునిగిపోయే వారి యొక్క మరి పరిస్థితి కూడా పరలోకములో తూకం అయిపోయినప్పుడు తీర్పులో ఆ తూకం అట్లే ఉంటుంది కదా. కాబట్టి ఆత్మ సంబంధం బిడ్డలు వారి పాపములో జీవిస్తున్నప్పుడు వారిని గురించి ప్రార్థించి, వారికి మంచి కార్యములను గురించి చెప్పి, దేవుని వాక్యము చెప్పి, దేవుని తట్టు మన వారిని తిప్పేవారు ఉండాలని వాక్యం చదివిస్తున్నది. అంతేకాకుండా ప్రతి వాడును తన బరువును తానే భరించవలనే కదా. ప్రతి వాడును తన బరువును తానే భరించవాలని ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి శరీర బరువు ఉంటుంది కదా, వాళ్ళే భరించాలి. అయితే ఈ లోకములో ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు నేను కూడా మనము ఎలా ఒక్కొక్క రోజు ప్రభువులో ఎంత తేలికగా జీవించగలుగుతున్నాం, పాప భారమును ఏ విధంగా మనలో భారమును తీర్చివేసుకోవాలంటే దేవుని వాక్యముతోనే వాటన్నిటిని కూడా తీర్చివేసుకోగలం కదా. అందుకే ప్రభు మరొక మాట అంటున్నాడు, ఒక్కని భారము ఒకడు భరించినలాగో క్రీస్తు నియమం పూర్తి నెరవేర్చుడి. క్రీస్తు యొక్క నియమం కూడా పూర్తిగా మీరు అది ఏం చేయాలంటే నియములను కూడా మనము నెరవేర్చాలి. యేసు ప్రభువు మన భారమును గురించి ప్రతి ఒక్క బరువును తేలిక చేయాలని, సమస్త భారము మోయిచున్న బిడ్డలారా నా వద్దకు రమ్మన్నాడు. ఈరోజు వాళ్ళలో భారం వారి పైన ఉన్నట్లయితే అది చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి ఆయన పిలిచాడు. కాబట్టి క్రీస్తు ఏ విధంగా అయితే మరి ఆ నియమను పూర్తిగా చేశాడు కదా, ఈరోజు ప్రతి మానవుడు కూడా ఒక్కడికొక్కడికి మరి లోకములో తను చేయుచున్న పనులు యందును పరిశోధించుకోక జీవిస్తూ ఉంటే వారికి హెచ్చరికలు యేసు ప్రభు యొక్క వాక్యముల ద్వారా తెలియపరచమని చెప్తున్నాడు. తెలిసినట్లయితే అతను కూడా తనకున్న భారాన్ని తేలిక చేసుకుంటాడు కదా. ప్రేమైన సహోదరులారా, మరి క్రీస్తు మనకు నేర్పించినట్టు ఈ వాక్యములో ఎంతమంది అయితే మారు మనసు లేక, పశ్చాత్తాపం లేక లోకములోనే ఉంటూ